అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సార్. ఈరోజు పివి రమేష్ గారు ఒక ట్వీట్ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఒక ట్వీట్ చేసిన పరిస్థితి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎలకేదైతే ఉందో పిల్లిని తరుముతున్నట్టుంది వ్యవహారం చూసుకున్నట్టయితే. ఎవరైతే ప్రజాప్రతినిధి ఎవరు ఎమ్మెల్యేల చుట్టూ ఈ పోలీసులు వీళ్ళందరూ కూడా భయపడుతున్న పరిస్థితి అన్నట్టుగా అని చెప్పారు సార్. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? పివి రమేష్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన సీఎం ఆఫీస్లో ముఖ్య కార్యదర్శిగా పివి రమేష్ బాధ్యతలు నిర్వహించారు. అలాంటి పివి రమేష్ గారు ఏ జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే ముఖ్యమంత్రిగా ఆయన దగ్గర ఈయన ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారో అలాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఆయన వదిలిపెట్టడం మనం చూసాం. ఆయన ట్వీట్స్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ ఎలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది ఎమ్మెల్యే రాజుగా మారింది. ఈ ట్వీట్లో కూడా అదే మెన్షన్ చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యేల యొక్క డబ్బుకు దాసోహం అయ్యారు యంత్రాంగం, ఎమ్మెల్యేల యొక్క ఖండ బలానికి గులాములయ్యారు అధికార యంత్రాంగం 5 ఏళ్లలో అంటూ ఆంధ్రప్రదేశ్లో మాఫియా రాజు నడుస్తోంది అని ప్రధానమంత్రి మోడీయే మన ఎన్నికల ప్రచార సభలో చెప్పారు, విమర్శించారు. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇంకా హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా కూడా పెద్ద ఎత్తున మారి ఇక్కడ మాఫియా రాజుని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు అని ప్రధాని విమర్శలు చేసిన దీంట్లో ఈరోజు పివి రమేష్ మరోసారి ఇక్కడ ఈ మాఫియా రాజు మీద, ఈ ఎమ్మెల్యే రాజు మీద ఆయన ట్వీట్ అన్నమాట. ఎట్లా ఇది పేరుకే డెమోక్రసీగా మారింది కానీ ఇది కాస్త పాలెగాళ్ల రాజ్యం. అంటే కొద్ది మంది పెత్తందారులకే పరిమితమైన రాజ్యం, ప్రజాస్వామ్యం అనే ముసుగేసుకుంది అని ఆయన ఇచ్చిన ట్వీట్. ఏది మీరు అన్నట్లుగా పిల్లి ఎలకని తరమటం మనం చూసిన అంశం. ఏది సార్వజనిక సత్యం. అలాంటిది ఎలుకే పిల్లిని తరుగుతోంది అనమాట. ఇక్కడ ఎలుకెవరు పిల్లెవరు అనేది మనం ఇక్కడ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. రమేష్ గారు ఇచ్చిన ట్వీట్లో ఎలుకంటే ఎమ్మెల్యేల, పిల్లంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రసీ, అధికార యంత్రాంగమా అంటే ఎలుకలు లాంటి ఎమ్మెల్యేలు పిల్లులు లాంటి బ్యూరోక్రసీని తరుముతున్నారు ఒక రకంగా. అంటే ఏంటి, సత్యం కాస్త తిరగబడింది, రివర్స్ అయింది అనమాట. ఏది సహజ న్యాయం అసహజంగా ఎలా మారింది. ఆ ట్వీట్లో ఉన్నటువంటి ఆ సందేశం, ఆయన మెసేజ్, ఇప్పుడు పిల్లి ఎలకను తరమటం అనేది సహజ న్యాయం. ఏనంగా మనం చూస్తోంది ఇళ్లలో జరిగేది అదే. ఏదో అంటారు, పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటారు. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం కాస్త రివర్స్ అయిందా రమేష్ గారి దీని ప్రకారం? ఎలుక్కి చెలగాటం, పిల్లికి ప్రాణ సంకటం అయిందా? రమేష్ గారే చెప్పాలి. ఎలుకెవరు పిల్లి ఎవరు అని అంటే ఎమ్మెల్యేలు ఎలుకలు లాంటి వాళ్ళు పిల్లులను తరుముతున్నారు, ఐఏఎస్లు తరుముతున్నారు, ఐపీఎస్లు తరుముతున్నారు. ఇక్కడ తరమటం కాదు, ఇక్కడేంటి భయపడుతున్నారు. ఏది ఇక్కడ మామూలుగా ఎలుక ఎవరికి భయపడుద్ది? పిల్లికి భయపడుతుంది. ఇప్పుడు ఇక్కడేం జరుగుతోంది, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరికి భయపడుతున్నారు? ఎమ్మెల్యేలకు భయపడుతున్నారు. అది అసహజంగా ఆయనకు అనిపించింది అనమాట. ప్రజలకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేయాల్సినటువంటి ఇండియన్ సర్వీస్ ఇది. ఏది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇది ఎలా మారింది? వైసీపీ సర్వీస్గా మారింది. అవును సార్. విమర్శలు కూడా మనం చూసాం మీడియాలో. ఏది ఐపీఎస్ జేపీఎస్ అయిపోయింది అన్నారు, జగన్ పోలీస్ సర్వీస్ అంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఐఏఎస్లేమో ఐఆర్ఎస్లుగా మారారని మనం విమర్శలు ఎదుర్కొన్నాం. గతంలో ఎన్నడూ లేదనమాట. 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, మరి 75 ఏళ్ల అమృత్ కాల్
ఏంటిది భారత దేశ 75 ఏళ్ల ఉత్సవాలు జరుగుతున్నాయి, వజ్రోత్సవాలు అన్నమాట. ఈ సందర్భంలో వెరీ ట్రాజడీ. ఏది ఒక సీనియర్ ఐఏఎస్ ఇచ్చిన ట్వీట్ ఇతర ఐఏఎస్లకి ఎంత మేర కనువిప్పు అవుతుంది, ఇతర ఐపీఎస్లకి ఎంత మేర కనువిప్పు అవుతుందో చూడాలి. రమేష్ గారు చెప్పిన దాని ప్రకారం అన్నా ఈ ఐఏఎస్లు వాళ్ళు ఎలుకలు కాదు, పిల్లులు రా నాయన, మీరు ఎవరిని తరమాలో వాళ్ళని తరమండి అనే అస్పృహ వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇష్యూ వచ్చిన ఆ క్లిప్పింగ్ కూడా దాంతోపాటు ట్యాగ్ చేశారు. అవును రమేష్ ఏది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ట్వీట్లో ఎలా ఒక ఎమ్మెల్యే 4 times ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ పాల్వాయి గేటు బూత్ నెంబర్ 202లో ఈవీఎంని ఏం చేశాడు, ఆయనే నెలకేసి కొట్టాడు. ఒక రౌడీ షీటర్ చేశారంటే అర్థం. ఇది ఒక హ్యాబిచువల్ అఫెండర్గా ఆయన బిహేవ్ చేశాడు. గతంలో కూడా ఇలాగే అనేక సందర్భాల్లో చేసిన దాఖలాలు ఉన్నట్టుగా ఆయన రావడమే ఆ బూత్లోకి రావడం, దాన్ని అప్పుడు నేలకేసి కొట్టడం, ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది అంతా కూడా లేచి నుంచుని దండం పెట్టడం. ఎలా మార్చారు దాన్ని, గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారన్నారు. గుర్తు తెలియని వ్యక్తి 4 times ఎమ్మెల్యే అయిన వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి, ఆయన విప్ ఏది ప్రభుత్వ క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నటువంటి వ్యక్తి గుర్తు తెలియనాడైతే మరి మీరంతా లేచి నుంచి నమస్కారం ఎలా చేశారు చెప్పాలి కదా సమాధానం. దానికి మీరు బలి చేస్తోంది ఎవరిని, పీఓనా, ప్రిసైడింగ్ ఆఫీసర్లు లేకపోతే ఏపీఓలు. ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆయన వాళ్ళు రాసింది కాదు ఆ కంప్లైంట్, వీళ్ళు రాయించారు. ఎవరు, అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ రాయించాడా, అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ రాయించాడా, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ రాయించాడా, ఎవరు రాయించారు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు, వీళ్ళు రాశారు. రాసిన వాళ్ళని బలి చేస్తే ఎలా, రాయించిన వాళ్ళు ఎవరు? అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ని అతని పైన చర్యలు తీసుకోవాలి. అక్కడ జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. కలెక్టరే దీనికి బాధ్యత వహించాలి. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేలకేసి కొట్టింది ఈవీఎంను కాదు, భారత ప్రజాస్వామ్యాన్నే నేలకేసి కొట్టాడు అన్నమాట. రాజ్యాంగాన్నే నేలకేసి కొట్టాడు, ఎన్నికల వ్యవస్థనే అతను నేలకేసి కొట్టాడు అన్నమాట. అది తెలుసుకోకుండా హైకోర్టు ఆయనకి ఏదో ఇప్పుడు 6వ తారీఖు దాకా ఏమీ అరెస్టులు చేయొద్దన్న దీంట్లో రమేష్ గారు గతంలో కూడా మనం చూసాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో జరగని నేరానికి, లేని అవినీతికి అసలు ముఖ్యమంత్రిని ఎలా బాధ్యుడు చేస్తారు అని కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దానిపైన సంతకాలు పెట్టారు. అక్కడ ఎవరు ఐఏఎస్లు, ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి బ్యూరోక్రాట్స్ కదా బాధ్యత వహించాల్సింది. ఇప్పుడు మనీ పవర్ ఉండేది ఎవరికి, ముఖ్యమంత్రికి కాదు. ముఖ్యమంత్రి అనేది కేవలం ప్రజాప్రతినిధి మాత్రమే. ఆ డబ్బు రిలీజ్ చేసింది అదంతా కూడా ఎవరా అధికారులని మీరు చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారంటూ రమేష్ ఏం చేశారు, ఆ ఇన్సిడెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనను జగ్లరీతో పోల్చాడు. సర్కస్లో జగ్లరీ ఉంటాడు, మనం చూసుంటాం. మనం ఎక్కడ పార్టీలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ చేస్తూ ఉంటారు, ఆ నైట్ టైం పార్టీల్లో కూడా. ఒక అతను ఏం చేస్తాడు, ఆ జగ్లరీ ఆ బంతులు పైకి సురుతూ ఉంటాడు. ఒక 100 బంతులు పైకి సురుతూ ఉంటే వాటిని పట్టుకుంటూ ఉండటం అనమాట. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా జగ్లరీలాగా మారింది. ఏదో ఒక 100 ఎగరేసి ఏదో ఒకటి పట్టుకుందాం అన్నట్టుగా ఇలా తెలుగుదేశం పార్టీని కక్ష సాధింపుని ఆయన తీవ్రంగా ఖండించాడు. ఇప్పుడు మజిల్ పవర్, ఈ మనీ పవర్ ఏది, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి విసిరేటటువంటి ఆ బిస్కెట్లు కాసిపడే పరిస్థితికి తన సాటి ఐఏఎస్లు, ఐపీఎస్లు దిగజారడం పట్ల పివి రమేష్ ఆవేదన ఈ ట్వీట్లో కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఫీడ్ చేస్తున్నారు, మీకు ఫీడ్ చేసే చెయ్యిని మీరు అడ్డుకోగలరా, అరెస్ట్ చేయగలరా అని కూడా క్వశ్చన్ ఏంటి. అతని దగ్గర మీరు డబ్బు తీసుకున్నారు, అతని దగ్గర మీరు భూములు పొందారు, లేదు ఇంకేదన్నా బెనిఫిట్ పొందిన మీరు ఏ విధంగా అతను తప్పు చేస్తే ఆ తప్పును అడ్డుకోగలరు అని వాళ్ళ యొక్క నిజాయితీని ప్రశ్నించాడు పివి రమేష్. ఈ రమేష్, ఎల్వి సుబ్రహ్మణ్యం ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ మొదటి ప్రధాన కార్యదర్శి ఎవరు, ఎల్వి సుబ్రహ్మణ్యం.
నేను 9 మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి నేను అసలు చూడలేదు అన్నాడు. ఒకప్పుడు అదే సుబ్రహ్మణ్యం గారిని సుబ్బన్న సవాంగ అన్న అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా యూజ్ అండ్ త్రో వాడుకుని వదిలేస్తాడో వాళ్ళే సాక్ష్యం. వాళ్ళే ఇవాళ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని CFDO ఏదో ఒకటి పెట్టారు, ఫోరం ఫర్ సిటిజన్స్ డెమోక్రసీ అని చెప్పి. దానికి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని లేదు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు. ఆ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి మనుషులు. ఆయన దగ్గర పనిచేసిన ఈ ఉన్నతాధికారులు అది ఏర్పాటు చేసుకుని జగన్ పరిపాలన వల్ల జరిగిన నష్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గొంత తవ్విందే వీళ్ళందరూ అనమాట. ఏది ఎల్వి సుబ్రహ్మణ్యం, పివి రమేష్, లక్ష్మణ్ రెడ్డి అని ఇంకొక అతను ఉన్నాడు. అతను కూడా జగన్మోహన్ రెడ్డి నియమించాడు. అతన్ని కూడా మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ గా. వీళ్ళందరూ కూడా ఇవాళ బాధితులు, జగన్మోహన్ రెడ్డి బాధితులు. సుబ్రహ్మణ్యం గారు, రమేష్ గారు, వీళ్ళందరూ కూడా అన్నమాట.